2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిల్లలు పూర్వజన్మ సుకృతం అంటారు. అందుకనే మన భారతీయులైతే తమ తర్వాత తమ వారసులు ఉండి తీరాల్సిందే అనేటువంటి సంకల్పంతో ఉంటారు. అయితే పిల్లలు పుట్టాలంటే ఇప్పుడు ఎన్ని మొక్కులు మొక్కాలి అనేటువంటి చర్చ జరుగుతూ ఉండేది. అలానే పిల్లలు పుట్టేటువంటి క్రమంలో టెక్నాలజీ, హెల్త్ సెక్టార్లో వచ్చినటువంటి మార్పులు అనేక ఆప్షన్స్ని తీసుకొచ్చాయి. కానీ వీటిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విషయాలు పదే పదే వెలుగులోకి వచ్చినప్పుడు మామూలుగా సంతానాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తుంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో జరిగినటువంటి వ్యవహారం అది ఒక పెద్ద డ్రామాగా మారిపోయిందనేటువంటి విమర్శ. మరోవైపు స్పర్మ్ బ్యాంకుల పేరుతో అరాచకాలు జరుగుతున్నాయనేటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అసలు వీటికి ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఏంటి? ఎవరు వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు? ఇలాంటి సందర్భాలు ముఖ్యంగా సృష్టికి సంబంధించి 2-3 సార్లు అరెస్టులు జరిగిన నియంత్రణలు లేకపోవడానికి కారణం ఏంటి? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస బద్వేలి ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఈ ఇష్యూస్కి సంబంధించి అసలు ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడే ముందు సంతానం అనేది మన వాళ్ళకి మామూలుగానే అదొక పూర్వజన్మ సుకృతంలా ఫీల్ అవుతారు. కానీ దీన్ని ఒక ఫక్తు బిజినెస్గా లేదంటే ఒక చీటింగ్ వ్యవహారంగా మారిపోతుంది అనేటువంటి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఇష్యూ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతానం కలగకపోవడం అనే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం చాలా మందికి నిజంగానే అవసరం పడుతోంది. కానీ లెజిట్ గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, రీసెర్చ్ ఆర్టికల్స్ అలౌ చేసిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కరెక్ట్ గా ఫాలో అయితే వీళ్ళందరూ న్యాచురల్ గా కరెక్ట్ ట్రీట్మెంట్స్ తో కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఒక బ్లెస్సింగ్ అన్నమాట. కానీ ఇలా ఏజ్ పెరుగుతూ పోతుంది, చదువులు, జాబులని లేట్ ఏజ్ లో ట్రై చేస్తున్నప్పుడు త్వరగా కావాలనుకుంటున్నారు పిల్లలందరూ. సో అలాంటి టైంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి చాలా ఎక్కువగా పెరుగుతున్నారు అనమాట రావడం అనేది. సో దాంతో పాటు కమర్షియలైజింగ్ అయిపోతుంది. ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనే ఆస్పెక్ట్ కొంచెం కమర్షియలైజ్ అయిపోతుంది. డెఫినెట్ గా చాలా మంచి సెంటర్స్ ఉన్నాయి, చాలా బాగా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు, చాలా మంది కపుల్స్ హ్యాపీగా ఆనందంగా సంతానం పొందుతున్నారండి. కానీ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ లో ఎలా కొందరు బ్లాక్ బోర్డ్స్ ఉంటారో అలానే ఇందులో కూడా ఉన్నారనమాట. సో కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు కొందరికి ప్రాబ్లమ్స్ నిజంగా ఉండి ఎగ్, స్పర్మ్ 2 హెల్దీగా ఉన్న వాళ్ళకి న్యాచురల్ గానే అయిపోతుంది అనమాట. సో ఎగ్, స్పర్మ్ ప్రాబ్లమ్స్ సివియర్ గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎగ్ డోనర్ కావాలి లేదా స్పర్మ్ డోనర్ కావాలి. అలాంటి దగ్గర మనకి కొంత ప్రాబ్లమ్స్ వస్తుంది. అసలు ఎవరు ఎగ్ డొనేట్ చేయొచ్చు, ఎవరు స్పర్మ్ డొనేట్ చేయొచ్చు, ఆ డొనేట్ చేసిన వ్యక్తికి జబ్బులేమి లేవా, ఆ డొనేట్ చేసిన వ్యక్తి హెల్దీయేనా, ఆ స్క్రీనింగ్ ప్రాసెస్ కరెక్ట్ గా జరగాలండి. అక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. సెకండ్ ఏంటంటే అవి లెజిట్ గా లీగల్ గా కొంతవరకు అలౌడే అనమాట. అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సరే స్పర్మ్ వీర్యంలో ప్రాబ్లం ఉంది, అసలు కొందరికి వీర్యం ప్రొడక్షన్ లేదు హస్బెండ్ కి, అప్పుడు మనం డోనర్ స్పర్మ్ ని తెచ్చుకోవాలి. సో ఆ పర్మిషన్ ఉంది. కానీ కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తారన్నమాట. కొంచెం తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా త్వరగా ప్రెగ్నెన్సీ ఇచ్చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అనేది వేరే స్పర్మ్ తీసుకొని వేరే స్పర్మ్ శాంపుల్ తో కన్సీవ్ చేయించడం, అలాంటివి కొంచెం లీగల్ గా చట్టాలు ఏం చెప్తారు మన దేశంలో? ఎందుకంటే విదేశాల్లో అయితే కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి ఈ విషయంలో అనేది బయట అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ మన దేశంలో ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు జరిగినటువంటి పర్టికులర్ కేసులో ఏకంగా సరోగసీని ప్రపోజ్ చేశారు. సరోగసీ కూడా కంప్లీట్ మిస్లీడింగ్, అసలు సరోగసీనే జరగలేదు అనేది చాలా క్లియర్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిపోయింది. సో దీన్ని ఎలా చూడాలి? ఇండియాలో సరోగసీ యాక్ట్ ఒకటి స్ట్రిక్ట్ గా పాస్ అయి ఉందండి. దాన్ని ఆల్మోస్ట్ ఎవ్రీ 2 years కి అప్డేట్ కూడా చేస్తున్నారు, ఇలాంటివి జరగకూడదని. కానీ యాక్ట్ లో ఉన్న రూల్స్ ఒకటి, బయట జరుగుతున్నది కంప్లీట్ గా ఇంకొకటి అండి. సో మనకి సరగసీ యాక్ట్ ఆఫ్ ఇండియా పర్మిట్ చేసేది ఆల్ట్రూయిస్టిక్ సరగసీ అని అంటాం. అంటే నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నిజంగా కన్సీవ్ చెయ్యలేని వాళ్ళకి ఆ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అనేది ఇవ్వాలి. సరే నిజంగానే వీళ్ళకి ప్రాబ్లం ఉంది, సో వీళ్ళకి మేము సరగెట్ మదర్ ని పర్మిట్ చేస్తాము అని. కానీ అలాంటి జరగట్లేదు, ర్యాండమ్ గా అలొకేట్ చేస్తున్నారు అనమాట. సెకండ్ ఏంటంటే ఈ సరగెట్ మదర్ కి ఎవరైతే గర్భం మోస్తారో వాళ్ళకి యాక్చువల్లీ ఏ మెడికల్ ఎక్స్పెన్సెస్ తప్ప వేరే ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండకూడదు. బికాస్ ఆ మదర్ ఎవరైతే నేను బిడ్డని మోసి ఇస్తాను వీళ్ళకి
అనే సరగెట్ మదర్ కి ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండకూడదు. వాళ్ళు దానికి ఒప్పుకుంటేనే సరగసీలో జాయిన్ అవ్వాలన్నమాట. సో ఇట్లా రూల్స్ ఉన్నాయి, కానీ ఇవి ఫాలో అవ్వట్లేదు. స్ట్రిక్ట్ సరగసీ యాక్ట్ ఆఫ్ ఇండియా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే జనాలకి దీని మీద అవగాహన లేదండి. దానికి తోడు కొన్ని బాలీవుడ్ సినిమాలు తీస్తున్నారు. ఎవరో ర్యాండమ్ గా పల్లెటూరు నుంచి ఒక ఆవిడ వచ్చి ఎవరో కపుల్ కి గర్భం మోసి ఇచ్చేస్తారు. ఇది చూసి ఇంకా మిస్లీడ్ అవుతున్నారు జనాలు. సో రియల్ సరగసీ యాక్ట్ పడదు, సో వాళ్ళు కూడా అలా చెయ్యరు. సో ఈ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి మేడం, ఈ డోనర్స్ విషయంలో అసలు ఉన్న రూల్స్ ఏంటి? ఇండియన్ స్పర్మ్ బ్యాంక్ అని చెప్పని దాన్ని కూడా రైడ్ చేసి సీజ్ చేశారు. వాళ్ళు స్పర్మ్ని ఇల్లీగల్గా స్టోర్ చేస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇట్లా వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది అది. అంటే ఇట్లా కూడా చేయొచ్చా అనేది చాలా వరకు దీని మీద అవగాహన లేదు. అసలు ఏంటి ఇది, ఆ ప్రొసీజర్ ఏంటి, వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు ఇవన్నీ? డోనర్ స్పర్మ్ అనేది నిజంగానే అవసరం ఉన్న వాళ్ళకి, నేను చెప్పినట్టు అసలు వీర్యం కౌంట్ లేని వాళ్ళకి డోనర్ స్పర్మ్ అవసరం పడుతుందండి. అందులో పేరెంట్స్ కూడా తెలుసు మేము డోనర్ స్పర్మ్ తీసుకుంటున్నాము అని. సో డిఎన్ఏ పరంగా ఓన్లీ మదర్ డిఎన్ఏ వస్తుంది, స్పర్మ్ బయట డిఎన్ఏ ఉంటుంది అని క్లారిటీ ఉండాలి వాళ్ళకి. దే షుడ్ గివ్ ద కన్సెంట్. మాకు డోనర్ స్పర్మ్ ఓకే అని కన్సెంట్ ఇవ్వాలి. ఈ డోనర్ స్పర్మ్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా అసలు హెల్దీ పర్సన్స్ ని టెస్ట్లు చేసి జెనెటిక్ ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవ్వకూడదు. స్పర్మ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అది వేరే పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో ఆ స్క్రీనింగ్ మెథడ్ ఫస్ట్ కరెక్ట్ గా ఉండాలి. ఆ స్టోర్ చేసిన డోనర్ స్పర్మ్ శాంపుల్స్ కూడా దే షుడ్ బి, అంటే వాళ్ళ మనకు తెలియకూడదు ఎవరు ఇచ్చారు ఈ స్పర్మ్ అనేది. అనానిమస్ డోనర్స్ మనం సెలెక్ట్ చేసుకొని మాకు ఈ అబ్బాయి స్పర్మ్ కావాలని అలా ఉండకూడదు అనమాట. అదొక స్ట్రిక్ట్ రూల్. అనానిమస్ డోనర్స్ ఉండాలి, వాళ్ళది హెల్దీ డోనర్స్ ఉండాలి, వాళ్ళకి తీసుకోవాలి. ప్లస్ ఈ పేరెంట్స్ ఎవరైతే డోనర్ స్పర్మ్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉండాలి, మీకు డోనర్ స్పర్మ్ వస్తుంది, సో డిఎన్ఏ డిఫరెన్స్ ఉంటుంది అని వాళ్ళు కన్సెంట్ సైన్ చేయాలన్నమాట. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువగా సక్సెస్ రేట్స్ చూపించుకోవడానికి ఫ్యామిలీ హస్బెండ్ స్పర్మ్ వాడకుండా బయట స్పర్మ్ వాడడం అన్నమాట. ఈ డోనర్ బ్యాంక్స్ నుంచి ఎవరికైతే బాగా స్పర్మ్ కౌంట్ ఎక్కువ ఉందో వాళ్ళది వాడేస్తున్నారు. అక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. అక్కడ పేరెంట్స్ కి అసలు తెలియదు వాళ్ళ స్పర్మే వాడారా ఇంకెవరిదన్నా వాడారని. దట్ ఈస్ ఇల్లీగల్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ క్రిమినలైజ్డ్ అండి. మన ఇండియన్ యాక్ట్ ప్రకారం, సరగసీ యాక్ట్ ప్రకారం ఎగ్జాక్ట్ గా యాక్ట్ లో ఉన్న రూల్స్ ఫాలో అవ్వకపోతే దే ఆర్ క్రిమినల్ ఆఫెన్సెస్ అన్నమాట. ఓకే. సో ఈ సృష్టి ఇష్యూలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, మళ్ళీ రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి. ఏంటి దీనిపైన రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి లీగల్గా తీసుకునేటువంటి యాక్షన్స్ కానీ లేదా కోర్టుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ ఏం చర్యలు జరుగుతున్నాయి అనేది మనం విడిగా మాట్లాడవచ్చు. బట్ డాక్టర్స్ కూడా మెడికల్ అసోసియేషన్స్ ఉన్నాయి, డాక్టర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక ఇల్లీగల్ ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టర్ వలన మిగతా అందరికీ కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. అసలు వీటిని రెగ్యులేట్ చేయడానికి ఏమైనా సిస్టమ్ ఉందా లేదా అన్నీ కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా మారిపోతున్నాయా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. మీరు అన్నట్టు కరెక్ట్ గా ఒక్కరు చేసిన దాని వల్ల చాలా మంది అఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నిజంగానే ప్రాబ్లం ఉన్న కపుల్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి ముందుకు రావాలంటే పాపం వాళ్ళు భయపడతారు, ఇలా ఏమన్నా చేసేస్తారేమో అని అవాయిడ్ చేస్తారు. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఇది అన్ఫార్చునేట్ ఈ ఇన్సిడెంట్ జరగడము. డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. కానీ సరగసీ యాక్ట్ ప్రకారం రూల్స్ మన డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్స్ వీళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐవీఎఫ్ చేసే క్లినిక్స్ కి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. మన జనరల్ పబ్లిక్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళినప్పుడు అసలు ఇది సర్టిఫైడ్ క్లినిక్ ఏనా, వీళ్ళకి ఈ ప్రొసీజర్ చేసే సర్టిఫికేట్ ఉందా మెడికల్ బోర్డ్ నుంచి, అంటే వీళ్ళు ఐవీఎఫ్ చేయొచ్చా, వీళ్ళు సరగసీ చేయొచ్చా, ఇలాంటివి చూడాలండి. సరగసీలో కూడా అసలు ఆ కపుల్ కి ఎవరికైతే సరగెట్ మదర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ మెడికల్ బోర్డు నుంచి రావాలి. ఎవరైతే తల్లి బిడ్డను మోయాలనుకుంటుందో ఆవిడ కూడా ఒక అథారిటీ సర్టిఫికేట్ ఇస్తుందన్నమాట. అలా ఉన్నప్పుడే ప్రొసీడ్ అవ్వాలి. ఈ విషయాల మీద అవేర్నెస్ లేక చాలా మంది మోసపోతున్నారండి. అండ్ న్యూస్ లో నేను చదవడం ఏదో 35 lakhs పేమెంట్ జరిగింది అని. యాక్చువల్ గా అయితే సరగసీలో ఖర్చు ఎలా ఉండాలంటే ఐవీఎఫ్ కి ఎంతవరకు ఖర్చు అవుతుందో, అంటే హస్బెండ్ ఎగ్ స్పర్మ్ వైఫ్ తీసుకొని పిండం తయారు చేసేదాన్ని మనం ఐవీఎఫ్ అంటారు, టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు అందరూ. అంతవరకే ఖర్చు అవ్వాలి. ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఆ సరగెట్ వేయడం, ఇంతకి ఐవీఎఫ్ ప్రాసెస్ అండి. ఆ తర్వాత ఆవిడికి మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే టెస్ట్లు చేయడానికి ప్రెగ్నెన్సీలో, మందులు ఇవ్వడానికి ప్రెగ్నెన్సీలో, డెలివరీ చార్జెస్ ఇంతవరకే ఇవ్వాలండి. ఏమన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇవి తప్ప వేరే ఏ మానిటరీ బెనిఫిట్స్ జరగకూడదు. దీన్ని బట్టి ఆ కపుల్ కి బిడ్డ వచ్చే వరకు ఐవీఎఫ్ చార్జెస్, ప్రెగ్నెన్సీ చార్జెస్, డెలివరీ చార్జెస్ ఇంతవరకే ఉండాలి. ఇవన్నీ 35 లక్షలు ఖచ్చితంగా అవ్వండి. ఓకే. సో డెఫినెట్లీ మీకు ఆ మనీ డిమాండ్ చేసినప్పుడే జనరల్ పబ్లిక్ కి సస్పిషన్ వచ్చేయాలి. కానీ అంటే ఒక So they are- ఫీలింగ్ కదా, ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఎక్కువ మంచి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంది చాలా మందికి. సో అవి లేదండి, misleading కి అలా ఏం ఉండదు. కారణం అవుతున్నాయా? సైన్స్ మారదండి, సైన్స్ మారదు. మీరు ఎక్కువ డబ్బులు పే చేసేది మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ కోసం. ట్రీట్మెంట్స్ మారవు. ఓకే. మా క్లినికల్ ప్రోటోకాల్స్ మారవండి. లోకమంతా చేసే ట్రీట్మెంట్స్ అదే మనిషి, అదే 2 కళ్ళు 2 చెవులు, అదే ట్రీట్మెంట్స్ అండి. ఏం మారవు కదా. మేమేం స్పెషల్ రోబోట్ ని క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఒకవేళ ఇప్పుడు 3-4 స్టేజెస్ ఉన్నాయి, పిల్లలు పుట్టకపోతే అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఫైనల్ ఎండ్ సరోగసీ అనేటువంటి సొల్యూషన్ వరకు ఒక 4-5 ప్రాసెస్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది. మీరేం చెప్తారు అలాంటి వాళ్ళ కోసం? ఫస్ట్ భయపడకండి ప్లీజ్. ఇలాంటివి చాలా రేర్ గా జరుగుతాయి. కొంచెం అవగాహన పెంచుకొని మీ నాలెడ్జ్ తో వెళ్ళండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్వేస్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలండి. ఒకే డాక్టర్, నేను డాక్టర్ అయి ఉండి కూడా చెప్తున్నాను, ఒకే డాక్టర్ ని బ్లైండ్ గా నమ్మద్దు. ప్లీజ్ టేక్ సెకండ్ ఒపీనియన్. స్పెషల్లీ లేడీస్, ఒక డ్రెస్ కొనాలంటేనే ఊరంతా తిరుగుతారు. మీ హెల్త్ విషయానికి వచ్చినప్పుడు ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి? 2 డాక్టర్స్ దగ్గర కనుక్కోండి, మ్యాటర్ ఏంటి, అసలు ట్రీట్మెంట్ ఏం అవసరం అనేది కనుక్కోండి. కాన్ఫిడెంట్ గా ఉన్న డాక్టర్స్ ఎప్పుడైనా చెప్తారండి సెకండ్ ఒపీనియన్ కి, దే ఆర్ ఓపెన్ టు ఇట్. కోప్పడరు. పర్వాలేదు మీరు ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకొని రండి అని చెప్తారు. సో అది గుర్తుంచుకోవాలి. సెకండ్ ఏంటంటే, ఫర్టిలిటీ ఇష్యూస్ లో చాలా మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మైల్డ్ ప్రాబ్లమ్స్ అన్ని అంటే పిసిఓడి, మైల్డ్ స్పర్మ్ కౌంట్ ఇష్యూస్, ఇవన్నీ మెడికల్ మెథడ్స్ తో ట్రీట్ చేయొచ్చు. లేదా పోనీ కొంచెం సివియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ఆప్షన్ ఉంది. సరగసీ స్టేజ్ కి వచ్చే కపుల్స్ చాలా చాలా లక్షల్లో ఒక మంది అండి. 1,00,000 కపుల్స్ లో ఒక కపుల్ ఉంటారు. సో చాలా రేర్. అక్కడికి వచ్చేసరికి వాళ్ళని ఎవరిని అడగాలి ఏమి తెలియదు. జనరల్ గా కూడా పబ్లిక్ లో అవగాహన ఉన్నది ఆ మ్యాటర్ గురించి. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ అగైన్ 2-3 డాక్టర్స్ అప్రోచ్ అయ్యి అసలు సరగసి ఎలా చేయాలండి, మళ్ళీ డైరెక్ట్ గా సరగసి చేసే సెంటర్స్ దగ్గరికి వెళ్ళకపోయినా మీరు వేరే జనరల్ డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళి కనుక్కోవచ్చు. వాళ్ళకేం బెనిఫిట్ ఉండదు కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు మీకు. సో ఇలాంటి కొంచెం జాగ్రత్త పడాలండి జనాలు. భయపడద్దు. ట్రీట్మెంట్స్ 99.9% పర్ఫెక్ట్ గా జరుగుతాయి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఇలా 0.1 అన్ని ఫీల్డ్స్ లో ఉంటారండి ఈ పురుగులు కొందరు. వీ కాంట్ హెల్ప్ ఇట్. రైట్. థ్యాంక్ యూ మేడం, విశ్లేషణ అందించినందుకు. ఇది ఫర్టిలిటీ సెంటర్స్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాలని అరికట్టేటువంటి బాధ్యత విషయంలో అటు ప్రభుత్వం, ఇటు డాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలానే డాక్టర్ మానస గారు చెప్పినటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక ఫర్టిలిటీ కోసం ప్రయత్నించేటువంటి కపుల్స్ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్నిటికీ మించి సెకండ్ ఒపీనియన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ట్రీట్మెంట్ కోసం ముందుకు ప్రొసీడ్ అవ్వండి. పైగా సరోగసీ అనేది 1,00,000 మందిలో ఒకరికి మాత్రమే అవసరమయ్యేటువంటి వ్యవహారం అని చెప్తున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి కమర్షియల్ క్యాంపెయిన్స్ చూసి ఎవరో మోసపోవద్దు. పిల్లలు లేరు అనేటువంటి దిగులుతో ఎవరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ డబ్బులు ఇస్తే చాలు మనకి అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుంది అనేటువంటి వెంపర్లాట అనేది అనవసరం అని చెప్పని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.